ఈరోజు అమరావతిలోని దోల బాల వీరాంజనేయులు గారు మన గ్రామవాడి సచివాలయ మంత్రివర్యుల్ని కలవడం జరిగింది. మరి ముఖ్యంగా మన యొక్క ట్రాన్స్ఫర్ల మీద ఉన్నటువంటి అస్పష్టత ఏదైతే మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ నేటివ్ మండలాలు అలాగే ప్రమోషన్ ఛానల్స్ గురించి నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి ఆయనతో కూలకషంగా చాలాసేపు అంటే దాదాపు ఒక 30 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అన్నీ చేసి అంటే మా అన్ని యూనియన్కి సంబంధించిన అందరూ పాల్గొనడం జరిగింది. ఆయన ముఖ్యంగా మనకు తెలియజేసింది ఏంటంటే మండలాల వైజ్గా అంటే పక్కనున్న మండలాలు ఇప్పుడు నేటివ్ మండలం అంటే మీ పక్కన ఉన్న మండలానికే ఇవ్వగలుగుతాము తప్ప మండలం అయితే ఇవ్వలేము అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. అది వార్డుకి వచ్చేసరికి వార్డులో ఆ వార్డుకి కాకుండా నెక్స్ట్ వార్డుకి ట్రాన్స్ఫర్ చేయడం, అంతేగాని లాంగ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత కొంతమంది ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు కోరుకోవడం జరుగుతుంది. ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్లో ఆయన ఎందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు ఎలా చేస్తారు ఏంటి అనేది ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం తెలియచేయడం జరిగింది. దానికి ఆయన 3 రకాలుగా మనం ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు 3 రకాలే తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది కనిపించట్లేదు. ఆ ఆప్షన్ అనేది ఏమీ చేయలేమని కూడా ఆయన చెప్పడం జరిగింది. స్పౌజు అలాగే మ్యూచువల్ ఇంకా కొంత స్పెషల్ రికమెండేషన్ అనేది ఒక పాయింట్ పెట్టుకుని ఆ స్పెషల్ రికమెండేషన్కి తగ్గ కారణాలు చూపించుకుని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోమని ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే ప్రమోషన్ ఛానల్స్ గురించి అడిగితే ప్రమోషన్ ఛానల్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఆ యొక్క మెయిన్ డిపార్ట్మెంట్లు వాళ్ళు ఉన్న డిపార్ట్మెంట్కి కలపడం అనేది జరుగుతుంది. ఆ డిపార్ట్మెంట్లోనే మీకు ప్రమోషన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ డిపార్ట్మెంట్కి తగ్గట్టు మీకు ప్రమోషన్ ఇవ్వడం అనేది జరుగుతుందని తెలియజేశారు. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్ గురించి అడగ్గా నోషనల్ ఇంక్రిమెంటు అనేవి అది మీరు ఆశపడడమే తప్ప దానికి అవదని కూడా క్లారిటీగా చెప్పారు. దాన్ని మీరు అడగడం కూడా కరెక్ట్ కాదు, మీరు ఎలా అడుగుతారని కూడా తెలియజేశారు. సో దీనికి మనం ఏ విధంగా ఎలాగో ఏంటి అనేది కార్యాచరణ చేసుకుని ఏ విధంగా మనం ఎలా వెళ్తాం అనేది మిగతా యూనియన్ల వారితో కూడా అందరినీ కలుసుకుని కలుపుగట్టుకోండి. మనం ఏదైనా సాధించాలంటే ఏ విధంగా అయితే సాధించగలం, ఎంతకైతే మనం ఏమైతే సాధించగలం. మనం ధర్నాలు చేసిన సంగతి కూడా ఆయనకు తెలిసి మీరు ధర్నాలు చేస్తున్నారు కదా, రోడ్ల మీద ఎక్కండి, రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేయటం మీకు అలవాటే కదా, చేయండి, ఇంకెందుకు నా దగ్గరికి రావడం అన్నట్టు మాట్లాడారు. సో మనం గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నటువంటి ధర్నాలే కానీ కలెక్టర్ యొక్క నిరసనలే కానీ ఏవైనా కానీ ఆయన దృష్టికి అయితే అంటే చాలా బాగా స్పష్టంగా రావడం అనేది జరిగింది. దాన్ని ఆయన ప్రొజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇక మీదట దీనికంటే స్ట్రాంగ్గా ఇంకొక విషయం తీసుకుని మనం ముందుకు సాగాలని మనం ఆలోచిస్తున్నాము. అలాగే మీరు అందరూ గనక కలిసికట్టుగా మనం చేస్తేనే అది ఇంకా స్పష్టతగా ఆ యొక్క ప్రభుత్వానికి అందుతుందని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మీరు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేసి మనం సాధించే హక్కుల్లో ఉన్నటువంటి ఎటువంటి పరిష్కారాలు కావాలి అనేది మనం చర్చించుకుని డిస్కస్ చేసుకుని అట్లా పొందుకున్నట్టు ఇక మీ యొక్క స్ఫూర్తి ఇలాగే మీ పోరాట పటిమలు అన్నీ కూడా కంటిన్యూగా కొనసాగించాలని ఆశిస్తూ ధన్యవాదాలు. ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ఒకటి ఉన్నది కదా, ఆ కమిటీ వారు ఇక మీదట కూడా ఉద్యోగులకి మరింత దగ్గరగా ఉండి వారి యొక్క అవసరాలు మేరకు మనం ఇంకా ముందుకు తెలుసుకుని వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా మన నాయకులందరూ ఉంటారని ఆశిస్తూ ఇక జరగబోయే కార్యక్రమంలో కూడా ఐక్య కార్యాచరణ సమితి వాళ్ళు ఇంకా గట్టిగా ముందుకు సాగాలని నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఏకాభిప్రాయం కలిగి ముందుకు సాగాలని ఆశిస్తారు.